వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్ మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. అవి ఏంటంటే మా గృహప్రవేశానికి వచ్చిన ఐటమ్స్ అనమాట. అవన్నీ కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఈరోజు అయితే ఆ వీడియో చేస్తున్నాను. ఏమేమి ఐటమ్స్ వచ్చినాయా అని చూపిస్తా. ఫస్ట్ అంటే 2 కేటగిరీస్గా చూపిస్తాను. ఒకటేమో శారీస్ అంటే బట్టలు, ఒకటేమో గిఫ్ట్స్ అనమాట. అంటే 2 ఐటమ్స్ చూపిస్తాను. అవి ఇవి 2 కలిపి చూపిస్తాను. వీడియో చివరి దాకా చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి, సరేనా? ఫస్ట్ అయితే బీరువాలో బట్టలు చూపిస్తాను. ఏంటంటే ఐటమ్స్ అన్నీ కూడా నేను బీరువాలోనే పెట్టేశాను. చూపిస్తా. బ్యాక్ కెమెరా పెడతాను. ఈ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా వచ్చినవే. నేను 1 by 1 చూపిస్తాను. ఎందుకంటే బాక్సెస్లో పెట్టకుండా అట్లా కలిపి పెట్టేసేసామన్నమాట. కుక్కి పెడతారు కదా, ఆ టైప్లో అన్నీ కలిపి పెట్టేసేసిన ఐటమ్స్. ఇవన్నీ అలా పెట్టిన ఐటమ్సే. బాక్సెస్గా కూడా అవన్నీ తీసి చూపిస్తూ ఉంటాను ఒక్కొక్కటి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి ఏంటనేది. ఈ ఐటమ్స్ అన్నీ కూడా అయ్యే, కాకపోతే బాక్స్లో నుంచి తీసేసేసి ఇట్లా పెట్టామన్నమాట. ఈ శారీస్ ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేసాం, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసేసాం. తోసి పెట్టేసేసాం. అన్నీ కూడా పెట్టడానికి మళ్ళీ ఖాళీ ఉండదు కదా అని ఫస్ట్ ఇవన్నీ బయటేసి తర్వాత మిగిలిన కూడా తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను. అన్ని గిఫ్ట్ల కంటే ముందు నేను ఈ గిఫ్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా వీడియోస్ తీసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సరిగ్గా రావట్లేదు. అందుకే మైక్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ మైక్ అనేది ఓపెన్ చేద్దాం అనమాట. ఈ మైక్ వాయిస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కరెక్ట్ చేసి వచ్చింది. ఇది కనెక్ట్ చేస్తుందని ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే గిఫ్ట్స్ చూపిస్తాను. మైక్ పెట్టుకున్నాను కానీ పక్కన నుంచి మా పిల్లలు అరుస్తున్నారు. మేము ఫ్యాన్ వేసుకున్నాము, ఇంకా ఎండకి తట్టుకోలేక ఫ్యాన్ సౌండ్ అయితే బాగా వస్తుంది. పిల్లలు కూడా పక్కన నుంచి అమ్మ అమ్మ అని అరుస్తున్నారు. మళ్ళీ ఎందుకంటే డిస్టర్బెన్స్, మీకైతే ఈ వాయిస్ ఓవర్ అయితే క్లారిటీగా ఉండిద్ది అని వాయిస్ ఓవర్ చూపిస్తున్నాను. అందరూ కూడా చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమము రిలేటివ్స్ కాబట్టి ఏంటంటే ఖర్చుకి ఉండిద్ది కదా అని ఎక్కువ మనీ పర్పస్ మీద ఇచ్చారు. గిఫ్ట్స్ శారీస్ చాలా తక్కువ. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ పెట్టాల్సిన వాళ్ళు, పెట్టిపోతలు పెట్టాల్సిన వాళ్ళందరూ కూడా బట్టల పరంగా గిఫ్ట్ల పరంగా ఇచ్చారు. మ్యాక్సిమం చుట్టాలందరూ కూడా ఇలా మనీ పరంగానే ఇచ్చేసారు మాకు. కానీ వాళ్ళు పెట్టిన ప్రతి ఐటెం కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది చిన్నదవ్వని పెద్దదవ్వని ఎలాంటిదవ్వని నేను మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ గిఫ్ట్ అనమాట, ఎవరిచ్చినా కానీ అది. ఫస్ట్ అయితే ఒక వాచ్ అనమాట. ఇది మా మరిది అనమాట. అంటే నేను అంతకుముందు వర్క్ చేసే చోట మా మరిది, తన పేరు రాజేష్, తను ఇచ్చాడనమాట. అంటే రీసెంట్గానే పెళ్ళయింది, పెళ్ళికి వెళ్ళాము. తను కూడా మళ్ళీ ఫ్యామిలీతో వచ్చి మాకు గిఫ్ట్ అయితే ఇచ్చేసి వెళ్ళారు. అసలు మాకు గిఫ్ట్స్ వచ్చినాయి అన్న సంగతి తెలుసు కానీ అసలు ఏ గిఫ్ట్ ఎవరిచ్చారా ఏంటనేది అంత క్లారిటీ కూడా లేదు. అసలు ఈ గిఫ్ట్స్ వచ్చినాయి అని మా బావకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు వీడియోలో చూస్తేనే అనుకుంటాను అనమాట ఇలా గిఫ్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇలా కవర్లో కట్టి పెట్టేశాను. చూసారు కదా, సేమ్ బాక్స్ ఓపెన్ చేశాను, సేమ్ అదే కవర్ అనమాట. ఇంకా ముందు ఇచ్చిన బౌల్ సెట్ అయితే మా బావగారు వాళ్ళు ఇచ్చారు. ఇదైతే మా ఇంటి వెనకమాల ఆంటీ వాళ్ళ అమ్మాయి అయితే ఇచ్చింది. అంటే వాళ్ళు జాకెట్ ముక్కలు అలా పెడతారు కదా, ఏమైనా వాటితో పాటు పెట్టించింది అనమాట. ఇంకా నేను అనుకుంటున్నాను రాధాకృష్ణ ఫ్రేమ్ లేదే అన్న, ఎవరన్నా ఇస్తే బాగుండు అనుకున్నా. సేమ్ అనుకునే లోపు నాకు ఇచ్చినప్పుడు తెలియలేదు. తర్వాత ఇప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు చూశాను ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. నేను అప్పుడు అంతా గమనించలేదు. జాకెట్ ముక్కతో పాటు ఇచ్చిన వాళ్ళంతా కూడా జాకెట్ ముక్కతో పాటు గిఫ్ట్స్ అనేవి ఇచ్చేసి వెళ్ళారు. చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ, నిజంగా. ఇంకా ఈ మైక్ అయితే మా బావ ఇచ్చాడు. నాకు గృహప్రవేశం అయిపోయిన తర్వాత అయితే ఈ మైక్ ఇచ్చాడు. కానీ నేను అసలు అప్పుడు ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు మైక్ అయితే రివ్యూ చూపిస్తున్నాను. మైక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ గిఫ్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. ఆ ఫ్రెండ్ ఇచ్చింది. పిలిచాను, పాపం పిల్లలతో ఉన్నా కానీ ఇబ్బంది పడకుండా వచ్చేసేసి వెళ్ళింది. తను తీసుకొచ్చింది అనమాట ఈ గిఫ్ట్, ఈ బౌల్ సెట్టు. ఇంకా అయితే గిఫ్ట్స్ అనమాట అయిపోయినాయి. ఇప్పుడు శారీస్ చూపిస్తాను 1 by 1. అసలు ఈ వీడియో ఎంత లేట్ అయింది కదా, ఎప్పుడో గృహప్రవేశం జరిగింది, 2 months అయింది. కానీ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా చెల్లి అంది, అక్క చెయ్యి, ఎందుకు మెమరబుల్గా ఉండిపోయిద్ది కదా, మళ్ళీ ఈ మూమెంట్ అనేది రాదు, వచ్చిన గిఫ్ట్స్ అన్నీ రివ్యూ చేస్తే తప్పేముంది, అప్పుడు కుదరలేదు, ఇప్పుడన్నా నీకు ఐడియా వచ్చింది కాబట్టి చెయ్యి అంది. ఇంకా ఫస్ట్ అందుకే మా చెల్లి ఇచ్చిన శారీ అనమాట. అది నేను డ్రెస్ కుట్టించుకుందామా లేకపోతే శారీగా వేసుకుందామని తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మా చెల్లి ఇచ్చిన శారీ. ఇదంటే
ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఓపెన్ చేశారనమాట. అంటే మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు ఈ శారీని. ఇద్దరు వచ్చారనమాట. అప్పుడు రాలేదు. దేవరికి పెట్టుకున్నప్పుడు వచ్చి ఇద్దరికి బట్టలైతే ఇచ్చి వెళ్ళారు. ఇద్దరివి కూడా మ్యాచింగ్ కలిసేలానే ఇచ్చారు అన్నయ్య వాళ్ళు. బట్టలు పెట్టిన వాళ్ళు బావకి నాకు ఇద్దరికి కలిపే పెట్టారు. ఇంక బావి షర్ట్లు ప్యాంట్లే కదా, అందులో మళ్ళీ వాళ్ళు ఏం పెట్టారు ఏంటని మనకు ఐడియా ఉండదు. కొంచెం మన శారీస్ అయితే మనకి ఎవరు పెట్టారా ఏం పెట్టారా అన్న ఐడియా ఉండిద్ది కదా, అందుకే నేను నా శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. మళ్ళీ వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి. ఇంకా ఈ శారీ అయితే మా ఆడబడుచు వాళ్ళు నాకు పెట్టారు. పాలు పొంగించడానికి వస్తారు కదా, వాళ్ళు పెట్టిన చీర అనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా ఇతరి బిందెలు, పాలు పొంగించుకోవటానికి గిన్నెలు, 2 బిందెలు, ఇంకా గరిట్లు, సామాలు వాళ్ళవి ఉంటాయి కదా, మా ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఇంకా దాంతోపాటు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మాకు 2 చీరలు అయితే పెట్టారు. ఇదొక చీర, ఇంకో చీర కూడా పెట్టారు. ఒక్కలే వచ్చారు కానీ ఇద్దరు వైపు నుంచి తీసుకురావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. అంటే 2 శారీలు, ఇంకా బిందె, ఇంకా గిన్నె అన్నీ అనమాట. అలానే ఒక్కరు వచ్చినా కానీ 2 వైపుల నుంచి తీసుకొచ్చారు. ఈ వీడియోకి నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను. చాలా హ్యాపీగా, చాలా కూల్గా, ఇంకా ఏదో ఒకటి టాపిక్ మాట్లాడుతూ మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చాను. కానీ పక్కన నుంచి మా పెద్ద బాబు ఏదో ఒకటి గెలాటేస్తా అరుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎందుకులే మీకు డిస్టర్బెన్స్ అయిద్దని అలా అనుకున్నా. కానీ చాలా హ్యాపీగా అనిపించింది మాట్లాడేటప్పుడు. కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటి పిల్లడు వాయిస్ ఎంతలా అనిపిస్తుంది అని మళ్ళీ ఆ వాయిస్ అంతే మ్యూట్లో పెట్టేసి నా వాయిస్ ఓవర్ ఇచ్చాను. చాలా బాధ అనిపించింది. ఈ శారీ విషయంలో నాకు నవ్వొచ్చిద్ది. మా అక్క వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు 2 టైప్లో తీసుకున్నారంట. ఒకటి పట్టు శారీ, ఇంకొకటి ఫుల్ ఫ్యాన్సీ శారీ అంట. అయితే ఇద్దరు తీసుకుని బస్సు ఎక్కారు. వచ్చేటప్పుడు పిల్లలతోనే వచ్చారు. తీరా ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది వాళ్ళకి. చీర ఏది అంటే చీర ఏది అనుకుంటున్నారు. నేను పట్టుకోలేదు అంటున్నారు. అది బస్ స్టాప్లోనే మిస్ అయిందో లేకపోతే బస్సు ఎక్కిన తర్వాత మిస్ అయిందో వాళ్ళకే క్లారిటీ లేదు. అలా అయితే ఒక చీర మిస్ అయింది. టికెట్ మీద నెంబర్ అయితే ఉండిద్ది కదా, ఏదన్నా ఎమర్జెన్సీ అయితే అలా ఇలా ఏదో ప్రయత్నాలు చేసినట్టున్నారు. కానీ అది వర్కౌట్ అయినట్లేదు. పాపం ఎవరికో దొరికిందనమాట. కొత్త చీర పండగ చేసుకుని ఉంటారు. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ శారీ బావ వాళ్ళ ఫ్రెండ్ పంపించారనమాట. ఆ అన్నయ్య వచ్చి ఇచ్చారు. వదిన రాలేకపోయిందంట, అందుకని అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. రాలేకపోయిన ఇచ్చి పంపించినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ శారీ వచ్చేసి ఏమనుకోమాకండి, ఎందుకంటే బాక్స్లో పెట్టి ఇచ్చారు కదా, అసలు నాకు ఏం గుర్తులేదు. అందుకే ఎవరిచ్చారో తెలియదు. కానీ ఏమనుకోమాకండి. కానీ వీడియో చూస్తే కనుక ఎవరిచ్చారో కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. సేమ్ ఈ శారీ కూడా అలా వచ్చింది. ప్లీజ్ కామెంట్ మాత్రం చేసి చెప్పండి, తప్పుగా మాత్రం అనుకోకండి. అంటే అత్తయ్యకి నాకు చాలా చీరలు పెట్టారనమాట. అంటే అత్తయ్య వాళ్ళకిను మాకు ఇద్దరికి కలిపి పెట్టారు. శారీలు కూడా కలిసిపోయినాయి. ఎక్కువ శాతం అత్తయ్య చీరలన్నీ తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఇంట్లో లగేజ్ ఎక్కువైపోయింది కదా అని. ఇంకా ఇదైతే మా రెండో అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట ఈ శారీని. చీరలో నేను కట్టుకోవడం తక్కువే కాబట్టి వచ్చిన సిల్క్ శారీస్ అట్లా ఉంటాయి కదా డైలీ వేర్ యూస్ చేసేవి, ఇంకా అవన్నీ కూడా అత్తయ్యకి ఇచ్చేసాను. ఇంకా మెయిన్ మా మమ్మీ పెట్టిన శారీ అనమాట ఇది. ఇంకా మమ్మీ పెట్టకూడదు కదా, డాడీ లేరని, ఇంకా అందుకే అక్క వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళతోనే పెట్టించేసింది అనమాట. అమ్మ తరపున బట్టలు అక్క వాళ్ళు పెట్టారు. ఇంకా ఈ శారీ వచ్చేసి మా మరిది వాళ్ళు అనమాట, మా బావ వాళ్ళ తమ్ముడు వాళ్ళు, అంటే మా మరిది వాళ్ళు పెట్టిన చీర. ఇంకా ఇంకొక బెస్ట్ చూపిస్తాను. ఇది మా నాన్నమ్మ పెట్టిన చీర. ఎందుకు బెస్ట్ అన్నానంటే పింఛన్ డబ్బులు రాగానే తీసుకుని పంపించిన చీర అనమాట ఇది, అందుకని చెప్పాను. ఇంక ఇదే లాస్ట్ అండ్ శారీ. మా నాన్నమ్మ గృహప్రవేశం టైంకి బట్టలు పెడతానంది, ఏదన్నా చూసుకో ముందే అని చెప్పింది. ఇంకా అందుకే ఈ శారీ నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇంకా ఇది నేను తీసుకున్నాను. డబ్బులు అయితే నాన్నమ్మ ఇచ్చింది. బట్టలు గిఫ్ట్లే కాకుండా ఇంకా మా పెద్దనాన్న వాళ్ళు చుట్టాలు స్టీల్ క్యాన్లును, ఇంకా వేరే ఇతర గిన్నెలు కూడా ఇచ్చారు, గరిట్లు, స్పూన్లు అవన్నీ. ఇంకా అవన్నీ నేను చూపించట్లేదు, వీడియో ఇంకా లాంగ్ అయిపోయిందని చెప్తున్నాను. ఇదన్నమాట మా గృహప్రవేశానికి వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.